హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈ లాగ్లో నేను మా ఊరికి వెళ్ళాను. మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు చూపిస్తాను చూడండి. చుట్టూ మొత్తం గ్రీనరీనే, చాలా చాలా బాగుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లన్నీ చూడండి ఎంత బాగున్నాయో. సో ఏంటి అని అంటే ఈవినింగ్ మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బస్ ఎక్కామన్నమాట. సో చిత్తూరు దగ్గర అలగానిపల్లి అని ఆ ఊరికి వెళ్తూ ఉన్నాము. సో మధ్యలో ఆత్రేయపురం పూతరేకులు చూసి మా పిల్లలు కావాలి అని అన్నారు. సరే తీసిచ్చాను అనమాట. అన్బాక్సింగ్ పూతరేకులు అని చెప్తున్నారు మా పిల్లలు, నవ్వుకుంటున్నారు అనమాట. ఈవినింగ్ 5 o'clock బస్సు ఎక్కామన్నమాట. అక్కడి నుంచి మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. 8:30కి అలా దిగామన్నమాట. సో అక్కడికి మా అన్నయ్య ఆటో తీసుకొని వచ్చారు. సో మేమంతా కలిసి ఆ ఆటోలో ఎక్కేసి ఇంకా విలేజ్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇదేంటి అని అంటే పూతల పట్టు దగ్గర దిగాలి. సో అక్కడ దిగేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ వెళ్తూ డోనట్స్ తీసుకెళ్ళామన్నమాట. సో ఇంక మా పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటూ నైట్ పడుకున్నారు. పొద్దున లేసేసరికి కోడి కూతతోటి తెల్లారిందనమాట. చాలా చక్కగా అనిపించింది చూస్తూ ఉంటే ఆ కోడిలు, ఆ పల్లె వాతావరణం అంతా కూడా. ఇంకా పొద్దునే మేము ఇక్కడ భోగి మంటల్లాగా చలి మంటలు వేసుకున్నాం అనమాట. సో చాలా బాగుంది, వెచ్చగా చలి మంటలు ఓపెన్ గ్రౌండ్లో ఇలా అంతా కూడా. పక్షులంతా అరుస్తూ ఉన్నాయన్నమాట చుట్టుపక్కలంతా కూడా. రండి నేను మీకు మంచి చెట్లు చూపిస్తాను. ఇంకా ఫ్లవర్ గార్డెన్ కూడా ఉంది చూడండి. వెనక ఎంత పెద్ద చెట్టు, అక్కడ ట్రీస్ అన్నీ కూడా కలిసి ఒకటేగా పెద్దగా ఉంది చూడండి. చక్కగా నీడగా ఉంటుందన్నమాట అక్కడ ఉన్నట్లయితే. సో ఇంకా పొద్దున్నే మా ఆడబిడ్డ వచ్చేసరికి పెసరపప్పు కూర చేసి ఇంకా ఇడ్లీ చేసింది. ఆ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా అవి రెడీ అవుతూ ఉన్నాయి. నేను అంతలోపు ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని ఆస్వాదిద్దామని వెళ్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూడండి బ్యాక్ అంతా కూడా గ్రీనరీయే. ఇంకా స్టార్టింగ్ ఇక్కడ ఎక్కువ కొబ్బరి చెట్లు అవి ఉంటాయన్నమాట. ఇక్కడ చిక్కుడుగాయ తీగలు అల్లాయి, చాలా బాగున్నాయి అన్నమాట. కాయలు అయితే అసలు మనం కొయ్యలేము, అన్ని ఉన్నాయి లోపల చూసినట్లయితే. అండ్ ఇంకా ఇటు రండి మీకు చాలా చెట్లు చూపిస్తాను. ఇంక ఇక్కడ పెద్ద అరటి గల్ల కూడా ఉందన్నమాట. సో ఇది చెరుకు. సో దాని పక్కకే కనిపిస్తుంది చూడండి అరటి గల, అరటి పండ్లు కూడా ఉన్నాయి అందులో. సో చాలా బాగునిపించింది అనమాట లైవ్గా ఇలా పండ్లు చెట్లు అవన్నీ చూడడం. ఇంక ఇటు పక్కన మునగాకు చెట్టు ఉంది. కాయలు కానివ్వండి, ఆకులు అవన్నీ మనం బాగా ఉపయోగించుకుంటాం కదా, మంచి ఔషధ గుణాలు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చిన్న మిరపనారు వేశారు, ఇంకా అవి పెద్దవి అవ్వలేదు. అండ్ ఇక్కడ షో చెట్లు ఉన్నాయి చూడండి అటువైపు. ఫ్లవర్స్ తిరుమలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఇటువైపు వచ్చినట్లయితే చామంతి పూలు అవన్నీ ఉన్నాయి. రండి ఇక్కడ టమాటాలు కూడా వేసున్నారనమాట. చిన్న మొక్కలకి టమాటాలు కాసాయి చూడండి, అదిగో టమాటాలు. అండ్ ఇంకా ఇటువైపు వచ్చినట్లయితే చెరుకు చూడండి, బాగా చక్కగా ఉంది. పండిపోయిన టమాటాలు కూడా ఉన్నాయన్నమాట ఆ చెట్టు లోపల. చాలా లైవ్గా ఆర్గానిక్గా ఈ ఫ్రూట్స్ అన్నీ తింటారు కాబట్టి ఇక్కడ అందరూ చాలా బలంగా ఉంటారనమాట. సో ఇంకా అక్కడ చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఆల్ మిక్స్ అన్నమాట. సో చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. వంకాయ చెట్టు చూడండి, అందులో వంకాయలు కూడా కాసున్నాయన్నమాట. ఇంకా మా పిల్లలు మేము అయితే ఆ నేచర్ని బాగా ఎంజాయ్ చేసాము. అరటి గల చూడాలని దగ్గరికి వెళ్ళారనమాట మా పిల్లలు. సో అటు నుంచి వచ్చినట్లయితే ఇక్కడ ఇంకా పర్పుల్ కలర్ ఫ్లవర్స్, ఇంక ఇక్కడ సన్నజాజులు అంటాం కదా, సో ఆ ఫ్లవర్స్ ఆల్రెడీ విడిగిపోయి ఉన్నాయన్నమాట. కొన్ని తీసి నేను అలా పెట్టుకున్నాను. సో ఇంకా ఇక్కడ వైట్ కలర్ కాగితాల పూలు అంటాం కదా, సో అవి ఉన్నాయి. అండ్ ఇంకా ఇది బచ్చల చెట్టు అనమాట. బచ్చల కూర కూడా చేసుకుంటారు. అండ్ ఇంకా వీటికి కాయలు వస్తాయి, అవి లిప్స్టిక్ లాగా వేసుకుంటారు. చిన్నప్పుడు అయితే అలాగే చేసేవాళ్ళం అనమాట. ఆ కాయలు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొని లిప్స్టిక్ అని వేసుకుంటూ ఉండేవాళ్ళము. ఇక్కడ చూడండి వైట్ కలర్ అండ్ వెనక అక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్. అండ్ ఇదేమో రామ సీతాఫలం చెట్టు అనమాట. సో రామాఫలం.
సో రామఫలం అనేది చాలా మంచి పోషకాలు ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. ఒక్క ఫ్రూట్ తిన్నామంటే కడుపు నిండిపోద్ది అనమాట. సో అలా నేను అక్కడి నుంచి కొన్ని తెంపుకొని తెచ్చుకున్నాను. చూడండి చెట్టు నిండా ఫ్రూట్సే ఉన్నాయి. అక్కడ వాళ్ళకేమో అవి తింటూ చూస్తూ ఉంటారు కాబట్టి పెద్దగా ఏం పట్టించుకోరనమాట. మనలా కొత్తగా వెళ్ళిన వాళ్ళు వాటి మీదకి ఎగపడతాము. సో ఇక్కడ చూడండి చిట్టి చిట్టి మేక పిల్లలు ఉన్నాయి, చాలా బాగుంది. మా పిల్లలు అయితే వాటిని చూసుకుంటూ నిల్చుండిపోయారనమాట. గొర్రెలు, మేక పిల్లలు అండ్ వైట్గా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, వాళ్ళకి చాలా ఇష్టపడ్డారనమాట. నిల్చుని చూస్తూ ఉన్నారు చూడండి. మా పిల్లలకి మేకలన్నా ఆవులన్నా చాలా ఇష్టం అనమాట. చూడండి విజిల్ వేస్తూ దాన్ని పిలుస్తున్నారు. అవేమో మేము వచ్చాం కదా అని చెప్పి అట్లా లాస్ట్కి వెళ్ళి నిల్చున్నాయన్నమాట. సో ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ చూస్తుంటే ఇప్పుడే ఎక్కి కోసుకోవాలి అనిపించింది. ఇంకా అక్కడ మా అవ్వ ఉన్నారు, ఆవిడకి చెప్తే నేను కోసి పెడతాను వెళ్ళండి అని అన్నారనమాట. సో ఇంకా ఇక్కడ చూడండి ఈవిడ పెద్దవ్వ, అంటే మా నాన్నమ్మకి పెద్దమ్మ కూతురు అనమాట. సో చాలా ఏజ్డ్, సో 100 years ఉంటాయి అని అంటున్నారు అనమాట. కానీ ఇప్పటికీ ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉంటారు. సో ఇది వాళ్ళ ఇల్లు అనమాట. అక్కడ చిన్న కుండీలో సపోటా చెట్లు ఉన్నాయి కదా, వాటిని పెట్టున్నారనమాట. అవి తీసుకెళ్ళి ఇంకా బయట నాటుతారంట. ఇంక మా పిల్లలు ఇక్కడికి వచ్చాక ఫ్రీ బర్డ్స్ అయిపోయారు, ఆడుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఇంకా ఇటువైపుకి రండి చూపిస్తాను మీకు. గ్రీన్ చెట్లు, చాలా చాలా చిన్న చిన్న చెట్లు, మళ్ళీ వాటికి ఆనిచ్చి టమాటా చెట్లు పెట్టున్నారు. టమాటా చెట్టు నిండా కాయలు ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా బాగుంది. అండ్ వెనక తులసి చెట్టు ఉంది చూడండి అది. అండ్ వంకాయ చూడండి ఎంత పెద్ద వంకాయ కాసిందో. సో ఏ మందులు కొట్టరు, అవే అలాగే వస్తాయన్నమాట. కూరకు కూడా మనం ఎత్తుక్కోని అవసరం లేదు, వెళ్ళామనంటే తీసేసుకోవచ్చు అనమాట, వంట చేసేసుకోవచ్చు. అండ్ ఇటువైపు చూడండి ఇప్పుడే పిండి వచ్చింది. అండ్ ఇది వచ్చి మందారం పువ్వు. ఇదైతే నేను ఫ్లవర్స్ అనుకున్నా కానీ ఆకులే ఆ కలర్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇదంతా ఫుల్గా కనకాంబరాలు అనమాట. ఇంకా నేను చూస్తూ ఉన్నాను. మా బాబు వెళ్ళి గిన్నె తీసుకొని వచ్చాడు అనమాట ఆ ఫ్లవర్స్ అన్నీ కోసుకోవడానికి. ఇటువైపు కూడా రామఫలం చెట్టు ఉంది. ఇంకా అవన్నీ తీసుకొని గిన్నెలోకి వేసుకుంటూ ఉన్నాను కోసుకొని. ఇంకా కనకాంబరాలు ఏంది అని అంటే మార్నింగే మనం వాటిని ప్లగ్ చేసాము అంటే పైవి మాత్రమే వచ్చేస్తాయి, కింద తునిగిపోతాయంట. సో ఇది వాళ్ళు చెప్పారు ఒక టిప్పు. అది బాగా సన్ రైజ్ అయిన తర్వాత విచ్చుకున్న తర్వాత మనం తీసుకున్నట్లయితే బాగుంటాయంట. సో ఇంకా మా బాబు ఇక్కడ పియానో ఉంటే వాటితో ఆడుకుంటూ ఉన్నాడు, మైక్ అవి పెట్టుకుని. ఇక్కడ డిసెంబరాల చెట్టు ఉంది చూడండి. అండ్ ఇంకా ఇక్కడ సన్నజాజుల చెట్టు ఉందన్నమాట, బాగా విరగబూసాయి మొత్తము. అటువైపు చూడండి సన్ రైజ్ అవుతూ ఉంది. ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి, జామకాయలు కూడా కాసున్నాయి అన్నమాట. మొత్తం ఆర్గానిక్ ఫుడ్డే, వెళ్ళినప్పటి నుంచి ఫ్రూట్సే తింటూ ఉన్నాము. ఆవు చూడండి, మా పిల్లలేమో ఆవులు అంటే చాలా ఇష్టం కదా, చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అని అంటే హాట్ వాటర్కి ఇలా వెనక వైపే ఒక చిన్న హోల్ లాగా పెట్టి మొట్టిస్తారనమాట. మనకి లోపల వైపుకి బాత్రూంలోకి ఇలా ఆల్రెడీ కుండని ఫిక్స్ చేసేసి ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ వాటర్ మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి సపోటా చెట్టు నిండా కాయలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇలాగా మంచి మంచి వీడియోస్ని మీకు అందిస్తూ ఉంటాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.